హాయ్ అమ్మా. హాయ్ చిన్న. టైం ఉందంటావా? ఉంది. వీడియో చేద్దాం మరి. చేద్దాం. కానీ అన్ని సర్ది లేనుగా చిన్న. ఓ పని చేద్దాం, సర్దుకుంటా వీడియో చేద్దాం. అటు సర్దుకుంటా నేను ఎక్కడెక్కడ ఏమేమి పెడుతున్నాను, అటు షెల్ఫ్లు చూపించినట్టు ఉంటుంది, నేను ఎట్లా ఆర్గనైజ్ చేసుకుంటున్నానో చూపించి ఉంటుంది, మన టైం కూడా సేవ్ అవుతుంది. ఓకే, 2 in 1 అనమాట. ఓకే ఓకే. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు ఒక్క 10 minutes మా చిన్న నాకు టైం ఇచ్చాడు. ఈ 10 minutesలో త్వరగా ఫినిష్ చేసేద్దాం ఒక వీడియో అనేసి ఇక వచ్చేసాను అనమాట. అయితే ఎక్కడే ఉన్నాయండి. నేను అసలు జనరల్గా మా ఇల్లు ఎప్పుడు ఇలానే ఆర్గనైజ్డ్గానే ఉంటుంది. కాకపోతే అప్పుడు మనం వాష్ చేసినవి అవన్నీ సర్దుకోవటమే అనమాట, అదే పని. కానీ ఎప్పుడు మీరు ఏ టైంలో వచ్చినా కూడా మా ఇల్లు ఇలానే ఉంటుంది. కాకపోతే వంట చేసేటప్పుడు కొంచెం అటు ఇటు అయితే మళ్ళీ ఒక 5 minutesలో మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది అనమాట. అలా రాకపోతే నాకు ఒక తిక్కు వస్తుంది అనమాట. కొంచెం నీట్నెస్ అటు ఇటు తగ్గిందంటే చాలు, తగ్గేదే అన్నట్టు. అయితే ఫస్ట్ ఒక పని చేద్దాం. ఇప్పుడే నేను దోశలు వేసుకు తిన్నాను మా చిన్న నేను. ఫస్ట్ ఈ దోశల ప్యాన్ని నేను ఎక్కడ పెడతానో కూడా చూపిస్తాను. అందరు ఎక్కడెక్కడ పెట్టుకుంటారేమో, నేను మాత్రం సిలిండర్ మీద పెడతాను. ఇదేమో చపాతీ ప్యాన్, ఇదేమో దోశల ప్యాన్. ఇలా పెట్టేసుకుంటాను సిలిండర్ మీద. ఇవేమో మెజరింగ్ కప్స్ అనమాట. మనం దోశలకి, ఇడ్లీకి, వాటికి వీటికి అన్నిటికి మెజర్ చేసుకోవడం కదండి. మెజరింగ్ కప్స్ అన్నీ ఈ బుట్టలో పెట్టుకున్నాను. ఇది ఏదో వీక్లీ వన్స్ 10 daysకి ఒకసారి కాబట్టి నేను ఇది ఈ స్పేస్ని కూడా ఇట్లాగా నేను యూజ్ చేసుకుంటున్నాను. ఓకే, ఈ షెల్ఫ్ ఇది అనమాట. అయితే అసలు ఇది యూ షేప్ మాడ్యులర్ కిచెన్. మాది అంత క్రితం క్వార్టర్లో ఉన్నప్పుడైతే జస్ట్ ఒక్క ప్లాట్ఫామ్ ఉండేదండి. ఆ ఒక్క ప్లాట్ఫామ్ కూడా నేను చాలా బాగా సర్దేదాన్ని. ఇక్కడ యూ షేప్ వచ్చినా కూడా దేన్ని వదలట్లా, అంత మంచిగా ఆక్యుపై చేసేస్తాను అనమాట. అయితే ఇవన్నీ మనం రెగ్యులర్గా, అంటే ఇక అసలు హ్యాండీగా ఉండాలి, రెగ్యులర్గా వాడేవన్నీ నేను ఇట్లా పెట్టుకున్నాను. ఇవన్నీ అసలు ఇందులో కబోర్డులో పెట్టుకోవచ్చు, కానీ నాకేంటో టక తీసేసుకోవాలన్నమాట. ఫటాఫట్ అయిపోవాలి. వంట చేసేటప్పుడు 1 minute కూడా వేస్ట్ చేయకూడదు, టక అయిపోతూ ఉండాలన్నమాట. ఎప్పుడు వంటగదిలో ఉండకూడదు. ముందు దీన్ని తీసి ఇక్కడ పెడతాను. ఇది వైప్ అనమాట. స్టవ్, ప్లాట్ఫామ్ ఇదంతా తుడుచుకునేది. దీన్ని ఎప్పుడు ఇక్కడే పెట్టుకుంటాను చక్కగా, ఎందుకంటే ఎండ పడుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చాను కదా, ఇవన్నీ నేను పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ డైలీ మనం యూజ్ చేసే అన్నీ పెట్టుకున్నాను ఇక్కడ. తాలింపు బాక్స్, టీ పౌడరు, షుగర్, ఇవన్నీ పల్లీలు, పుట్నాలు ఇవన్నీ అనమాట. ఇదేంటంటే మేథీ లీవ్స్, కొబ్బరి పౌడరు. అంటే ఎట్లా తెలుస్తుంది అని అనుకుంటున్నారు, డైలీ యూజ్ చేస్తాను కాబట్టి టగటగా చెప్పేసుకుంటున్నాను. ధనియా పౌడరు, జీరా పౌడరు, ఇదేమో బూస్ట్ మా చిన్నకి, ఇదేమో ఇంగువ. ఇవన్నీ మనం ప్రతి ఎప్పుడు వంట చేసినా కూడా ఎన్ని యూజ్ చేస్తాం కదా, అందుకని చెప్పి నేను హ్యాండీగా ఉండాలని ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట. ఇక ఈ పై దానికి వస్తే ఇది గోధుమ పిండి. ఇవి అసలు ఇప్పుడు స్టీల్ ఎవ్వరు వాడట్లేదు, కానీ ఇవి మాకు పెళ్లి టైంలో ఒకళ్ళు గిఫ్ట్గా ఇచ్చారు, ఆంటీ వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చారు. అందుకని నేను గుర్తుగా ఇలానే ఉంచేసుకున్నాను. ఇవన్నీ ఇంకా డైలీ యూజ్ చేసుకున్నాను అనమాట. గోధుమ పిండి, కందిపప్పు, చింతపండు, ఓడియాలు, అట్లా ఇంకా మళ్ళీ బ్యాంబీనో అని అట్లా ఉప్మా రవ్వలు అన్నీ అలా పెట్టేసేసుకున్నాను అనమాట. ఇది నెక్స్ట్ ఈ కార్నర్కి వస్తే ఇవి పచ్చళ్ళు అన్నీ ఫ్రిడ్జ్లో ఉంటాయండి. ఓన్లీ మామిడికాయ పచ్చడి ఒకటే బయట. ఇదేమో కొన్న పచ్చడి, ఇదేమో మా అమ్మ చేసిన పచ్చడి, ఇదేమో టమాటో కెచప్ అనమాట. ఇవి కూడా డైలీ యూజ్ చేసే అని చెప్పేసి ఇక్కడ పెట్టుకున్నాను. ఇక్కడ గ్లాసెస్ కూడా మనం కబోర్డ్లో పెట్టచ్చు, కానీ నాకేంటో ఆ స్మెల్ వస్తాయేమో అలా క్లోజ్ చేసి అని చెప్పేసి నేను ఇట్లా పెట్టుకున్నాను. గ్లాసెస్ మాత్రం ఇట్లా పెట్టేసుకున్నాను. ఇదే మా బాబు, పెద్ద బాబు వెయింగ్ మిషన్ అనమాట. వెయిట్ చూసుకుందే తినడు వాడిదంతా డిఫరెంట్ డైట్, జిమ్ డైట్ అనమాట. షోగా ఉంటుంది. ఇక్కడ ఫ్లవర్ వాజ్ పెట్టాను. ఇక ఇక్కడికి వస్తే, ఈ కార్నర్కి వస్తే ఓ పని చేద్దాం, సర్దుతో చూపిస్తానని చెప్పాను కదా. 1 minute.
రోజు అనుకోకండి, 2 రోజులు ఇలా ఉంచుతాను నేను ఇంకా. ఇప్పుడు ఎన్ని సర్దుతా చూపించేస్తాను. స్పూన్స్ వేసుకునేవి, ఇవేమో చట్నీలు వేసుకునేవి, ఇవో టీలు, పాలు, మళ్ళీ టిఫిన్స్, అన్ని టిఫిన్స్ సంబంధించిన బౌల్స్, అది చట్నీలు వేసుకునే బౌల్స్, కప్స్, ఇందులో కప్స్ అన్నీ ఇందులో అండి. ఇందులోనేమో గ్రీన్ టీకి సంబంధించిన థింగ్స్ అన్ని అందులో పెట్టుకుంటాను. ఈ స్పూన్స్, ఫోక్స్ ఇవన్నీ ఇక్కడ పెడతాను అనమాట. ఇవేమో చట్నీ వేసుకునే బౌల్స్ అన్నీ పెడతాను. కానీ కరెక్ట్గా సెట్ అయిందండి ఈ కిచెన్ మాత్రం. అంటే ఎంత ఉంటే అంతేలేండి, ఎంత పెద్దగా ఉన్నా అట్లానే యూజ్ చేసుకుంటాం, ఎంత చిన్నగా ఉన్నా కూడా మంచిగానే యూజ్ చేసుకుంటాం. అది డిపెండ్స్ అనమాట. ఇంకా సర్దటం కూడా ఎంత ఈజీ, ఎన్ని అంట్లైనా కూడా ఈజీగా సర్దేస్తూ ఉంటాను. బాక్స్ అంతానేమో మా హస్బెండ్ టిఫిన్ బాక్సులు అనమాట. ఇక అన్ని పెరుగువి, చట్నీలవి, కూరవి అన్ని ఆయన డబ్బా అనమాట ఇదంతాను. ఇవన్నీ బాటిల్స్, క్యాప్స్ అన్ని ఇందులో పెడతాను. ఇటు చూస్తేనేమో మిక్సీ ఏమో ఇందులో పెట్టాను. మిక్సీ జార్స్ అన్ని ఇక్కడ. ఇవేమో రైస్ కుక్కర్లు అన్నీ, ఎలక్ట్రిక్ కుక్కర్స్ అన్నీ ఇక్కడ పెట్టాను. ఈ 2 ఎలక్ట్రిక్ కుక్కర్స్. ఇందులోనేమో ఇడ్లీ వేస్తాను, ఇందులోనేమో రైస్. ఇవేమో కొత్తవండి, ఇంకా యూజ్ చేయలేదు. ఎన్నున్నా కూడా సరిపోవు, మళ్ళీ కొన్నాను అనమాట ఇవన్నీ. ఇవేమో కుక్కర్లు ప్లేస్ అనమాట ఇదంతాను. ఈ ఫిల్టర్స్, టీ ఫిల్టర్స్, నైఫ్స్, చాకులు అన్నీ ఇందులో అనమాట. పీలర్, ఇవేమో అన్నం తినే ప్లేట్స్ అని ఇటు సైడ్. ఇదేమో మనం కూరలు వండుకునేటప్పుడు దీని మీద స్పూన్స్ పెట్టుకునేటట్టుగా అనమాట. తెలుసు కదా ఇది, చెప్పు ఏంటో. పట్టకర్ర. ఇప్పుడు అది ఫ్రెష్గా పెట్టాను కాబట్టి ఆల్రెడీ యూజ్ చేసింది నేను అంట్లో పెట్టేస్తాను. ఇంకా మా చిన్న సడన్గా అలా అడుగుతారు అనమాట. దాని పేరు నిజంగా నాకు తెలుసా. ఇదేమో కళాయిలు పెట్టుకునేది అనమాట. ఇదంతా కళాయిల రో. నేను పాలైనా పెరుగైనా ఇట్లాంటి బాటిల్స్లోనే తోడు పెడతాను. అందుకని నాకు ఎన్ని బాటిల్స్ ఉన్నా కూడా ఇవన్నీ ఇవన్నమాట. అన్ని ఓవెన్కి సంబంధించినవి అన్నీ ఇక్కడ పెట్టుకుంటాను. క్యాప్స్ మాత్రం ఇందులో పెడతాను. అంతా అయిన తర్వాత మళ్ళీ ఒకసారి నీట్గా ఉడికేద్దుగా. సరే. చూసారా ఎన్ని సర్దిన తర్వాత మళ్ళీ వీడియో చేయటం నాకు ఎంత పని ఉంది. అసలు నాకు సర్వెంట్ లేదు. ఉన్న టైంని మాత్రం మంచిగా యూజ్ చేసుకుంటూ ఉంటాను. ఇట్లా ఎన్ని ప్లేట్స్ ఉన్నా కూడా మొన్ననే ఈ ప్లేట్స్ కొన్నాను. ఎంత బాగున్నాయి నాకు. ఇవి మా మోకిలాలో విజేత పెట్టారనమాట. విజేత సూపర్ మార్కెట్ పెట్టారు. ఈ సెట్ తీసుకున్నాను, చాలా బాగా నచ్చినాయి. మళ్ళీ ఇంకో 2 సెట్స్ తెచ్చుకోవాలనుకుంటున్నాను. భలే ఉన్నాయండి, పడినా కూడా పగలట్ల. మళ్ళీ ఓవెన్లోవి డిష్ వాషర్కి సంబంధించి
సాంబార్లు అలాంటివన్నీ అనమాట. వెనకవి నేనేం తీయను, నాకు వీటితోనే ఇంకా అయిపోతుంది నా పని అంతాను. వెనక ఏదో స్పేర్గా అలా పెట్టుకున్నాను, కానీ ఎక్కువ ఇవి కూరలు, సాంబార్లు, పప్పులు అలాంటివన్నీ అందులో చేస్తాను. ఫ్రైలు అలాంటివన్నీ ఈ కళాయిల్లో చేస్తాను. ఉప్మాలు, ఫ్రైలు అలాంటివన్నీ ఇందులో చేస్తాను. నెక్స్ట్ ఇదొకటి చెప్పాలి, ఇది ఓవెన్కి సంబంధించినవి అనమాట. ఇవన్నీ ఇదంతా ఓవెన్కి సంబంధించినవి. మళ్ళీ స్టోరేజ్ కూడా. ఈ పైనంతానేమో ఇట్లా ఇవన్నమాట వడబుట్టలు. ఒక 10 రకాల వడబుట్టలు ఉన్నాయండి. ఏదైనా బల్కే, ఏదో 1-2 వెయ్యి ఉండవు, బల్క్లోనే ఉంటాయి అన్నీ. అలా లేకపోతే ఏంటంటే నాకు అసలు తోచదనమాట. ఏది చూసినా కూడా వెంటనే తక్కువని కనపడాలి. కొంచెం 1 సెకండ్ లేట్ అయినా కూడా భరించలేను ఇంకా. అందుకని కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, టకటక కనపడతాయి కదా. అఫ్కోర్స్ రూమ్ కూడా పెద్దగా ఉండబట్టి సరిపోతుంది, లేకపోతే కష్టం అయ్యేది నాకు. అఫ్కోర్స్ మా చిన్న చూసారా, మా మాటలు నవ్వు. చాలా రోజుల తర్వాత మమ్మీ నోరుకింది. మాట్లాడితే చేయమంటారండి. నాకేంటో ఈ మధ్య అసలు టైం సరిపోవట్లేదు. మా చిన్న కూడా చాలా బిజీ అయిపోయాడు. ఇంకా వాడు బిజీ అయ్యేసరికి నాకు కూడా అంత ఇంట్రెస్ట్ పోయింది. వాడు కెరీర్ ఇంపార్టెంట్ కదా. నాదేముంది టైంపాస్కి వీడియోస్ చేస్తున్నాను. ఏదో సరదాగా ఏదో నా డ్రెస్సులు చూపించుకోవాలి. ఇంకా డ్రెస్సులు చూపించుకోవాలంటే ఒక ప్లాట్ఫామ్ కావాలి కదా, అందుకని వీడియో. ఈ డ్రెస్ బాగుందా? బాగుంది. దిస్ ఈస్ ఫ్రమ్ మీషో నుంచి తెప్పించానండి. ఓన్లీ 350 రూపీస్. పనిలో పని దీని రేటు కూడా చెప్పేస్తున్నాను. గ్రీన్ టీ బౌల్ అండి. బౌల్ కుక్కర్స్ అది. మేము కూడా ఇల్లు కట్టుకుంటే ఎంత కిచెన్ కట్టించుకుంటానండి. ఇంత కిచెన్ లేకపోతే నాకు అసలు కుదరదు. ఇక్కడ వచ్చినాక బాగా అలవాటు అయిపోయింది. ఇంత పెద్ద కిచెన్లో చేయటాలు అన్నీ అలవాటు అయిపోయి కంపల్సరీ ఇంత కిచెన్ కట్టించుకోవాలని అనుకుంటున్నాను. చూసారు ఎన్ని ఫిల్టర్స్, ఒక 10-15 ఉన్నాయి ఫిల్టర్స్, చాకులు. కొంచెం ఒక్కొక్కసారి నాకు బద్దకం వేసి అంట్లు సర్దకపోయినా కూడా రెడీగా ఉండాలన్నట్టుగా అన్ని తీసుకుంటాను. ఒక్కోసారి పండ్లు అవన్నీ సర్దకుండా టైం కుదరదు నాకు. అలాంటప్పుడు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, మనకి వెళ్ళి తెచ్చుకోవాలి అంట్లు ఇవన్నీ అని ఆలోచన ఉండదు కదా. ఇంకా మనకు అందుబాటులో ఉన్నాయిలే అని చెప్పేసి ఇంకా ఇవన్నీ నేను మనం కూరలు ఏమన్నా మిగిలినాయి అనుకోండి, కూరలు, ఆ కూరలన్నీ పెట్టుకునే బాక్సులు అన్నమాట. ఇవన్నీ మా హస్బెండ్ బాక్సులు. చూసారా, జనరేటర్లు, బుల్లి కప్పు. ఇందులో ఇది కూడా పెట్టుకున్నాను, స్పేర్ అనమాట. ఇది ఆల్రెడీ అక్కడ 3 ఉన్నాయి. అటు ఒకసారి చూపించిన ఆ రోడ్లు 3 ఉన్నాయి. మళ్ళీ ఇది ఆ 3 ఒకవేళ అంట్లో ఉంటే కష్టం అని చెప్పేసి స్పేర్ అనమాట.
ఇవన్నీ చిన్న చిన్న ప్లేట్స్, సాసర్స్, చిన్న చిన్న ప్లేట్స్ అన్నీ ఈ రోలో పెట్టాను. మీతో మాట్లాడుతూ నా అంటానే చూపిస్తాను అన్నమాట. ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. మోస్ట్ రిక్వెస్టెడ్ అంటే ఎంతో మంది వ్యూవర్స్ నాకు ఏదో కమెంట్స్ లో పెట్టారని అనుకోబాకండి. ఓకే ఓకే ఒక వ్యూవర్, అది కూడా మా మరదలు కృష్ణకుమారి, తన పేరు కృష్ణ. ఈ వీడియో నీకోసమే చేస్తున్నా నేను. అసలు ఓపిక లేదు నాకు అసలు ఈ మధ్య హెల్త్ బాగుండట్లేదు, ఓపిక లేదు. అయినా కూడా చిన్నగా కొంచెం టైం ఉందని చెప్పేసి నేను ఓపిక తెచ్చుకొని మరీ చేస్తున్నాను. ఎక్కడెక్కడ ఏమేమి పెట్టావు నాకు చెప్పు అని 2-3 సార్లు అడిగావు కదా నన్ను. ఓకే, ఈరోజు అన్ని సర్దుతా చేసేద్దాంలే అని డిసైడ్ అయిపోయాను. చెప్పు ఎలా సర్దుకున్నాను ఏంటి అని నాకు కాల్ చేసి చెప్పు, కమెంట్స్ లో పెట్టగలే, కాల్ చేసి చెప్పు. ఇదండి, ఈ బుట్టలేమో కూరగాయలు మనం కడుక్కోవడానికి అన్నట్టుగా, ఇదేమో మా చేపలది అనమాట. ఇది చేపలది టబ్బు, స్పెషల్ టబ్బు. ఇదేమో చేపలది, ఇదేమో మటన్, చికెన్ది. ఇవేమో మామూలు వెజిటబుల్స్ వాష్ చేసుకునేటంటే అనమాట. ఇవన్నీ ఫిల్టర్స్, ఇవన్నీ కొత్తిమీర, పుదీనా, ఏమన్నా ఆకుకూరలు అలాంటివన్నీ మనం డ్రైన్ చేసుకోవడానికి. ఇవన్నీ ఓవెన్కి సంబంధించి, ప్లస్ అంటే ఓవెన్లో స్టోర్ చేసుకోవడానికి కూడా. ఇందులో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకొని డైరెక్ట్ ఓవెన్లో వేట్ చేసుకునేటట్టుగా అనమాట. అలాంటి స్టోరేజ్ బాక్సెస్ అనమాట ఇవన్నీ. ఇవన్నీ కప్స్ చూసారు కదా, ఇవన్నీ కప్స్. ఇవన్నీ గ్రీన్ టీ, ఏంటి హనీ, ఇది వెనిగర్ అంటే మనం ఎప్పుడన్నా నేను వెజిటబుల్స్ కూడా వాషింగ్కి యూజ్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. అలాంటివన్నీ ఇందులో పెట్టుకున్నాను. జనరల్గా ఇక్కడ పెట్టుకుంటారనమాట ఉప్పు, కారాలు, పసుపులు అవన్నీ. అసలు అక్కడ స్టవ్ పెట్టుకొని ఇక్కడ పెట్టుకుంటే ఎంత కష్టం, అందుకని నేను అన్ని హ్యాండీగా పెట్టుకున్నాను. ఇవి చూసారు కదా, స్పూన్స్ వుడెన్వి, ఇవన్నీనేమో ఫైబర్వి, ఇవన్నీనేమో ఫిల్టర్స్, టీ ఫిల్టర్స్, కాఫీ, నైఫ్స్, సిజర్స్ అవన్నీ ఇందులోనే చిన్న ప్లేట్స్, సాసర్స్, టీకి, పాలవి, చట్నీ బౌల్స్ అవన్నీ ఇందులో. ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చినా కూడా టక్కుమని తీసుకునేటట్టుగా అనమాట. ఇవన్నీ టిఫిన్ ప్లేట్స్, మనం లంచ్ డిన్నర్ చేసే ప్లేట్స్ అనమాట. ఇవన్నీ ఈ అరలో మొత్తము. ఓకే, ఇవన్నీ కళాయిలు అనమాట. చిన్న సైజు నుంచి ఈ సైజు నుంచి పెద్ద బోండాల్ సైజు వరకు ఉంది. అది అంట్లో ఉంది, డిష్ వాషర్లో పెట్టాను అనమాట. అది అంత వరకు ఉంది అన్నమాట. ఇవన్నీ ఇవన్నీనేమో కూరలు అని చెప్పాను కదా. ఇవన్నీనేమో మా హస్బెండ్కి టిఫిన్ బాక్స్ లాగా. నేను దీని వెనకనేమో చిన్న కింద పెడుతున్న, అదేమో ఇదన్నమాట టిష్యూ బండిల్స్. ఒక్కసారి ఒక పెద్ద ప్యాకెట్ తెప్పించుకుంటాను టిష్యూ బండిల్స్. అది ఎప్పుడన్నా తీస్తాం కాబట్టి వెనక పెట్టేశాను. ఇది టిష్యూ బండిల్ కూడా ఇక్కడ పెట్టుకున్నాను, డైలీ యూజ్ చేస్తాను. ఓకే, ఇవన్నీ మనం మిగిలిన కూరలు పెట్టుకునేవి. ఇవన్నీనేమో వాటర్ బాటిల్స్, మొత్తం ఈ టబ్బు వాటర్ బాటిల్స్ అనమాట. ఇవన్నీనేమో ఓవెన్కి సంబంధించిన గాజు ఐటమ్స్ అన్నీ ఇక్కడ. గాజువి ఇవి 2 గాజువి. ఎందుకంటే పైన పెట్టానుకోండి, తీసామంటే పడ్డాయి అంటే ఇక పెంట కూర్చో. అందుకని చెప్పి నేను కింద పెట్టుకుంటాను గాజుకు సంబంధించి. పడినా కూడా పగలం అనమాట. ఓకే, నెక్స్ట్ అసలు అన్నీ చూపించాను, మొత్తం ఇవన్నీ చూపించాను కదా. ఇది ఒకటి చూపించలేం మీకు. ఇంకా ఇదంతా మా పెద్దబాబు స్టఫ్ అండి. మా పెద్దబాబు డైట్కి సంబంధించిన అంతా ఉంటుంది ఇందులో. దీని పేర్లు కూడా నాకు నోరు తిరగవన్నమాట.
ఏంటో ఆస్టిస్ ఏంటేంటో అన్నీ ఏంటి మినరల్వే, ప్రోటీన్ 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 అని మినరల్ అని అదని ఇదని చెత్త చెదారం అంతా ఆడి ఫుడ్ అంతా అనమాట ఇదంతాను. ఇవన్నీ ఏంటేంటో బాక్సులు తెప్పించుకుంటాడు. హై ప్రోటీన్ అంట, అన్ని ప్రోటీనే, హై ప్రోటీన్ అన్నీ ఒక్కొక్క టైపు. ఇదేంటో చాక్లెట్ టైప్ లాగా ఉంది, ఇదేదో లాగుంది. ఇవన్నీ ఆడి డైట్ అనమాట. ఇవన్నీ చూసారా, అంతా వాడి ఫుడ్ అనమాట ఇదంతా. ఇది పీనట్ బటర్, ఏంటిది ఏదో మినరల్స్, ఇదేంటి సైలియమా, హోల్ హస్క్ అంట. హోల్ హస్క్ హాఫ్ హస్క్, డార్క్ చాక్లెట్. నా వల్ల కాదు ఈ పేర్లు కూడా నాకు నోరు తిరగ, అంతా వాడి స్టఫ్ అనమాట. నెక్స్ట్ ఇదేమో డస్ట్బిన్, ఇక్కడ దీని కిందేమో డస్ట్బిన్ పెట్టుకున్నాను. ఇది చూస్తేనేమో రైస్ డబ్బా, 25 kg ఇది రైస్ డబ్బా. ఇదేమో నా రోకలి. ఈ బొట్టులనేమో నేను అంతగా యూజ్ చేయని నాన్ స్టిక్ తావాస్ పెట్టాను. అందులో స్టోరేజ్ అనమాట. ఇవన్నీ చూసారా, దీని నిండా పొంగి పొర్లే ఎగ్స్ తెచ్చుకుంటాడు మా పెద్ద బాబు. కోర్స్ మేము కూడా తింటాం అనుకోండి. ఇక్కడే బాయిల్ చేసుకునేటట్టుగా ప్లగ్ పాయింట్ కూడా ఉంది, బాయిల్ చేసుకుంటాడు. ఉల్లిపాయలు బుట్ట, ఇది ఉల్లిపాయలు కూడా పోస్తాను ఇందులో. ఇది కూడా స్టోరేజ్ టప్స్, ఇవన్నీ స్టోరేజ్ అంతా. ఇదొక ఓవెను, ఇదొక ఓవెను. ఇది చూస్తేనేమో వడియాలన్నమాట. ఇవన్నీ చిప్స్, ఇవి ఏ బ్యాంబీనో సంబంధించినవి, మొత్తం టిఫిన్కి సంబంధించినవి ఇవన్నీ. ఇవి రాగి పిండి, ఇది బియ్యం పిండి, ఇవన్నీ స్పేర్గా పెట్టుకున్నాను, ఏమి లేవు, ఖాళీ అన్నమాట. ఇది చూసి యూజ్ చేయట్లేదండి నేను. ఓవెన్ కాదు, డిష్ వాషర్లో పెడితే అన్నిట్లో వంగిపోయినాయి అనమాట, పాడైపోయినాయి ఆ వేడికి. అందుకే నేను ఇంకా తీసేసి ఇక్కడ పెట్టాను. కానీ ఇవి తీయాలి, ఇవన్నీ కూడా తీసి బాటిల్స్లో పోయాలి ఇంకా. ఓకే, ఇంకేం చిన్న ఉల్లిపాయలు తీసుకొస్తా, ఉల్లిపాయలు పోస్తా. ఉల్లిపాయలు ఎండలో పెట్టాను. బాగుందండి, చక్కగా ఎండలో పెట్టుకోవటం. గ్రైండర్ కూడా పెట్టాను, గ్రైండర్ కూడా తెచ్చుకుంటాను. ఉల్లిపాయలు జనరల్గా అట్లా ఓపెన్గా పెట్టుకుంటారు కదా, కానీ నేను మాత్రం ఇందులో పెట్టుకుంటాను. ఎందుకంటే నెట్ ఉంటే ఏదన్నా ఒకవేళ ఏదైనా ఉల్లిపాయ పాడినా కూడా సన్నటి దోమ వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఇట్లా నెట్ ఉందనుకోండి నీట్గా ఉంటుంది. అందుకని ఇట్లాంటి బుట్టలు 2 కొనుక్కున్నాను. ఇది మీకు ఇట్లా కనబడుతుంది కానీ 5 kg పడుతుంది అనమాట ఉల్లిపాయ. 5 kg బుట్ట అనమాట. ఇది నా ఉల్లిపాయ బుట్ట. ఇదేమో వాటర్ ప్యూరిఫైయర్ అటు సైడ్ ఉందండి. ఇదేమో డ్రింకింగ్ వాటర్ ట్యాప్. ఇది మామూలుగా హ్యాండ్ వాష్ అనమాట. నాప్కిన్ కూడా ఇక్కడ నేను హ్యాంగ్ చేసుకున్నాను, ఊరికి నైటీలు పూసుకోకుండా. అయిపోయింది నా అంట్లు సర్దటం అయింది, మీకు నా యొక్క షెల్ఫ్లన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా అయిపోయింది. పెట్టుకుంటాను. ఇది గ్రైండర్ ఇక్కడ పెడతానమాట. గ్రైండర్ కూడా తీసుకుని వస్తాను, బయట పెట్టాను గ్రైండర్ కూడా. నిన్న దోసల పిండి రుబ్బాము. ఇదే నా ఎక్సర్సైజ్ అండి, వాకింగ్ ఇదే నాది, బయటకి లోపలికి. ఎంత
ఇది గ్రైండర్ ప్లేస్ అన్నమాట. గ్రైండర్ కూడా మంచి కనెక్షన్ ఉన్నాయి, చాలా ఈజీ అనిపిస్తుంది నాకు పప్పులు కూడా. అన్నిటికీ చాలా కన్వీనియంట్ ఉందండి అసలు నాకు ఈ కిచెన్ అయితే. అందుకని ఇక్కడి నుంచి వెళ్ళటం కూడా అంత ఇష్టం ఉండట్లేదు అప్పుడే నాకు. ఇల్లు కట్టుకుంటే వెళ్ళిపోవాలి కదా. వీక్లీ వన్స్ వేస్తాను గ్రైండర్. ఒక వీక్ ఇడ్లీ వేస్తే ఒక వీక్ దోశలకు వేస్తాను. దాని యొక్క కవర్ ఇది. నాకు గ్రైండర్ కంటే కవర్ నచ్చింది, అందుకని మీకు వేసి చూపిస్తున్నాను. అన్ని ఫ్రూట్స్ స్టాండ్ ఇక్కడ పెడతాను. అంత పెద్ద కిచెన్ అయినా కూడా నాకు సరిపోలేదు అసలు. చూసారా ఓపెన్ కిచెన్, ఆ కిచెన్కి ఇది ఏమో డైనింగ్కి ఇటువైపు ఏమో స్టోరేజ్ ఐటమ్స్కే ఇచ్చారు. ఇది కూడాను నేను ఇక్కడ నేనేమో స్టోరేజ్కి సంబంధించిన ప్లేట్స్, మనం అదే ఒక 15-20 మంది వస్తే సరిపడా ప్లేట్స్ ట్రేలు అన్నీ ఇందులో పెట్టి అంతా స్టోరేజ్ అనమాట. అది ఇది అంత స్టోరేజ్ అనమాట. ఇవన్నీ ఫిష్కి సంబంధించినవి, మటన్ చికెన్ సంబంధించిన కళాయిలన్నీ ఇక్కడ పెట్టుకున్నాము. ఎంత స్టోరేజ్ అనమాట. ఇక ఇదంతా అసలు కిచెన్ మొత్తంలో ఒక బియ్యం కందిపప్పు చింతపండు తప్పితే మేమేం తింటున్నామండి. మా బాబుదే, పెద్దబాబు ఫుడ్ ఇదంతా. చూసారా, ఇదంతా మా వాడి ఫుడ్ అనమాట. వాడికి సంబంధించిన కర్రీస్కి సంబంధించిన ఇట్లా ఏమంటారు, సిరియల్స్ అంటారు చిన్న, ఏమంటారు గ్రెయిన్స్, గ్రెయిన్స్ అయ్యో మొత్తానికి అన్నీ ఉంటాయి అనమాట. శనగలు, నువ్వులు, రాజ్మా, పెసలు, మీల్ మేకర్, కినోవా. ఇదంతా కినోవా డబ్బాలు ఇవన్నీ. కినోవా, మీల్ మేకర్, ఫూల్ మకానీ, పెసలు, ఇదంతా. ఇదేమో ఇది కూడా వాడి ఫుడ్డే. ఓట్స్, ఇవన్నీ ఓట్స్. ఓకే, ఇవన్నీనేమో పాస్తా అని, అవన్నీ బ్రౌన్ రైస్ అని, అవన్నీ ఇవేమో బిస్కెట్స్ డబ్బా. ఇదంతా అందరిది అనుకోండి. ఇదేమో స్వీట్స్ హాట్స్ డబ్బా అనమాట. మా అందరిది ఇది స్వీట్స్ హాట్ ఇవన్నీ ఉంటాయి ఇందులో. ఇవేమో మ్యాగీ డబ్బా. ఇదేమో అటుకలు, దోశలకి ఇడ్లీకి వేసుకుంటాం కదా కొంచెం, దానికి అటుకులు అన్నమాట. ఇదంతా హార్డ్ ఫుడ్డే. ఇవన్నీ సోయాబీన్ అంట, ఫ్రైడ్ సోయాబీన్స్. ఇవన్నీ మొత్తం ఈ షెల్ఫ్ వాడితే అనమాట. ఓకే, ఇంకేదో మర్చిపోయిన చిన్న ఇక్కడ చెప్పలేదు కదా. ఇది నువ్వేం చెప్తున్నావు చిన్న, నాకేం చెప్పావు. ఇది స్టోరేజ్ చెప్పలేదుగా. ఇవన్నీ కిరాణా ఐటమ్స్ అండి. కిరాణా స్టోరేజ్ మొత్తం ఈ పైన కింద ఉంటాయి అనమాట. ఇక మీతో మాట్లాడతా నేను ఇవి కూడా ఫిల్ చేసేస్తాను. ఇవన్నీ అబ్బో ఓయబ్బో ఎగు డాన్స్ చేస్తుంది. ఇది ఆయిల్. ఇదేమో అన్ని టీ పౌడర్స్, షుగరు, టిష్యూ బండిలు కూడా ఒకటి స్పేర్ పెట్టుకున్నా. గ్రీన్ టీకి సంబంధించిన షుగరు, టీ పౌడర్ సంబంధించిన టబ్ అంతా ఇదనమాట. ఇదేమో ఇక మిగిలిన మొత్తం గోధుమ పిండి, పప్పులు, ఉప్పులు, ఇకన్నీ ఇది కూడా వేసేద్దాం. సాల్ట్ కూడా అయిపోయింది కదా. ఆ టబ్బు కిరాణా ఐటమ్స్, మా రేషన్ ఐటమ్స్. ఇవన్నీ చింతపండు కానీ స్ప్రే మొత్తం తెచ్చినట్టు ఇందులో పడేయటం, అవసరమైనవి తీసుకోవడం. ఈ టబ్ అంతా అటు లాస్ట్వి మనకి అందమైన, మనకి అసలు ఉపయోగం ఇక ఎప్పటికీ ఉపయోగించను అన్నవన్నీ ఆ చివరి పెట్టేశాను. ఎందుకంటే ఆ లోపలి తీయటం కష్టం అనమాట. ఇక అసలు
ఇక అసలు ఉపయోగించాలన్నమాట అంతా. దాన్ని ఎక్స్ట్రా సామాన్లు అంటారు దాన్ని. నెక్స్ట్ ఇటువైపుకి వస్తే ఇది 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 గుర్తుకు చేయలేదేంటి చిన్న చెప్పాను ఇది. ఇవన్నీ కప్స్, ఇవన్నీ క్రాకరీ ఐటమ్స్ మొత్తం. ఈ బాగున్నాయి అని తెప్పించాను, ఉపయోగం లేకపోయినా కూడా బాగున్నాయి అని తెప్పించా. పాల క్యాన్ టైప్ కప్స్ అన్నమాట ఇవి. ఇవన్నీ క్రాకరీ ఐటమ్స్, ఇవి కూడా గ్లాసెస్ అవన్నీ స్పేస్. నా క్యూట్ క్రాకరీ షెల్ఫ్. ఇది కూడా మా పెద్ద బాబుకి సంబంధించిన స్టఫ్ అన్నమాట ఇదంతాను. వాడి ఫుడ్, వాడి జార్లు, వాడి దాన్ని ఏమంటారు చిన్న షేకరేనా నాకు తెలియదు. మిల్క్ షేక్లు అవి ఇవి చేసుకుంటాడు. మాకు ఆ పేర్లు కూడా అందరికి తొందరగా రావన్నమాట. అసలు మా క్వార్టర్లో అయితే ఇంత కిచెన్ ఉండేది. అంత సామాన్ని ఇంత చిన్న కిచెన్ లో సర్దేదాన్ని. ఇప్పుడు చూస్తే దీనికి 4 గింతలు ఉన్నా కూడా మంచిగా అన్ని సర్దేసేసాను. ఇంకా ఇదేమో ఇంకా కుక్కర్స్ అండి. ఇవన్నీ 10 అన్ని కుక్కర్స్ షెల్ఫ్ అనమాట. 10 లీటర్స్, 7 లీటర్స్, 5 లీటర్స్, ఇది కూడా 5 లీటర్స్. ఇదేమో స్లో కుక్కర్ అని మా చెల్లి నాకు గిఫ్ట్గా తీసుకొచ్చింది చేసానండి. ఇదేమో మొన్న మా తమ్ముడు గృహప్రవేశానికి మా మరదలు పెట్టింది అనమాట ఈ బుల్లి బిందె. ఇదేమో ఇడ్లీ కుక్కర్. అసలు నేను ఒకప్పుడు అనుకున్నాను ఎక్కువ ఎవరన్నా జనాలు ఎక్కువ మంది వచ్చారనుకోండి, మనం ఆర్డర్లు చేస్తాం కదా, దాన్ని ఏమంటారు చిన్న క్యాటరింగ్ ఇస్తాం కదా, క్యాటరింగ్ ఇస్తాము, మళ్ళీ ఆర్డర్లు చేస్తూ ఉంటాము. అసలు ఇవన్నీ మనకు అనవసరమేమని ఒకప్పుడు అనుకునేదాన్ని అండి. బిఫోర్ కోవిడ్ అనుకునేదాన్ని. ఇవన్నీ అనవసరం, మనకి ఏదో వండుకునే ఉంటే సరిపోతుంది అనుకునేదాన్ని. కానీ కోవిడ్ వచ్చిన తర్వాత అర్థమైంది మనకి ఇవన్నీ ఉండాలి. ఎందుకంటే మనం రెస్టారెంట్లకి వెళ్ళే అంత ఛాన్స్ లేదు. ఎవరన్నా 4 వచ్చారంటే ఇంట్లో వండుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇవన్నీ చాలా ఉపయోగపడతాయని ఇప్పుడు అనిపించింది అనమాట. ఒకప్పుడు అనుకున్నాను కిచెన్ గురించి చెప్పేటప్పుడు ఇవన్నీ వేస్ట్ అని చెప్దాం అనుకున్నా, కానీ చాలా అవసరం అని బాగా అర్థమైంది నాకు. ఎక్స్పీరియన్స్. ఇవి కూడా చూసారా, ఒక 50 మంది వచ్చినా కూడా నాకు డేక్షాలు ఉన్నాయి. ఇవన్నీ ఇందులో సెట్ అనమాట. ఇవన్నీ గిన్నెలు ఉంటాయి. ఇవన్నీ నేను ఇంకా యూజ్ చేయనండి, ఎప్పుడన్నా ఎవరన్నా వచ్చినప్పుడు యూజ్ చేసేవి. అసలు మీకు ఇది ఒకటి చెప్పాలి, నేను ఇవన్నీ షెల్ఫ్ల్లో వేయించడానికి అని చెప్పేసి ఈ షీట్స్ తెప్పించాను అనమాట. కబోర్డ్లో వేద్దాం, కిచెన్ కబోర్డ్లో. కానీ నాకు అస్సలు కంఫర్టబుల్గా లేదు. ఏ టబ్బు తీసినా కూడా ఇవి కూడా అసలు యాంటీ స్కిడ్ అంటారు కానీ మంచిగా వచ్చేస్తున్నాయి. ఇంకా అనవసరం వేస్ట్ అనిపించేసి తీసేసి ఇంక ఇక్కడ పెట్టేశాను. ఇంకా ఇదనమాట, ఇదంతా స్టోరేజ్. ఎవరైనా 4 వచ్చినప్పుడు స్టోరేజ్ అనమాట. ఇవేంటంటే ఇక డిష్ వాషర్కి సంబంధించినవి, సర్ఫులు, సోపులు, ఇవన్నీ ఇంకా అంతా మనకి క్లీనింగ్కి సంబంధించిన స్టఫ్ అనమాట ఇదంతా. ఓకే, ఇక్కడేమో మామూలుగా ఈ షింక్ క్లీన్ చేసుకోవడానికి ఈ బ్రష్లు, దీన్ని ఏమో లిక్విడ్. ఓకే, అసలు ఈ కూలర్ కూడా డిస్పోజ్ చేసేసేయాలి, కానీ నేను ఈ టెడ్డీ బేర్ కోసం ఈ కూలర్ ఉంచుకున్నాను. ఒకవేళ ఈ టెడ్డీ బేర్ ఎప్పుడు పాడైపోతే కూలర్ని కూడా డిస్పోజ్ చేస్తాను అనమాట. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఫినిషింగ్ టచ్ ఇస్తున్నానండి. ఎంత స్టోరేజ్ ఉన్నా కూడా ఇది కూడా ఒక స్టోరేజ్ అనమాట. నాకు స్టెప్స్ కింద ఇట్లా కబోర్డ్స్ వచ్చినాయి అనమాట. వస్తే నేను ఏం చేశానంటే ఇవన్నీ ఇట్లా సెట్స్కి సంబంధించినవన్నీ మనకు 4 వచ్చినప్పుడు ఉపయోగపడేవన్నీ సెట్స్ లాగా ఉంటాయి కదా. ఇవన్నీ బేసిన్స్, కూరలు వేసుకోవడానికి, మనం సాలిడ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి, అట్లా అన్నిటికీ అనమాట. ఇక దేనికైనా స్టోరేజ్కి సంబంధించి అన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను. ఫ్లాస్క్లు, ఈ ఎలక్ట్రికల్ కేక్స్ చేసుకునేది, అన్ని బౌల్స్, అంతా స్టోరేజ్ పర్పస్ అండి. ఇక ఫైనల్గా స్టోరేజ్ పర్పస్. నాకు భలే నచ్చింది ఈ కబోర్డ్ అసలు. ఇదేమో రిటర్న్ గిఫ్ట్స్, మనం ఎవరైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు కదా, అవన్నీ మొత్తం ఈ రెండిట్లో నింపేశాను అనమాట. మా బాబు పెళ్ళైన తర్వాత అన్నీ పంపించేస్తాను. వాళ్ళకి నచ్చుతాయి.
ఇది ఇందులోనేమో సిలిండర్స్ డ్రమ్ములు పెట్టాను, 2 డ్రమ్ములు సిలిండర్ పెట్టాను. డ్రమ్ములతో అసలు ఉపయోగం లేదు ఇక్కడ అసలు, కానీ చెప్పలేము కదా ఏ టైం ఎలా ఉంటుందో మనకేం తెలియదండి. ఒకవేళ వాటర్ షార్టేజ్ వచ్చింది అనుకోండి, మనం స్టోర్ చేసుకోవాలి అని అన్నారనుకోండి, జరగదు అది. ఆ ఛాన్స్ జరిగిందనుకో అప్పటికప్పుడు షాప్కి వెళ్ళి డ్రమ్ ఏం కొనుక్కొని వస్తాం. అందుకని డ్రమ్ కూడా రెడీగా 2 డ్రమ్ములు రెడీగా పెట్టుకున్నాను నేను. వాటర్ ప్రాబ్లం అయితే అస్సలు లేదు ఇక్కడ. ఇది చూస్తే మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. శానిటైజర్ అన్ని ముట్టుకున్నాను కదా, అయినా సరే మా ఇంట్లో కూడా అటు వెళ్తా శానిటైజ్ చేసుకుంటున్నాను. ఇదండి నా కిచెన్ ఆర్గనైజేషన్ ఎలా ఉంది ఏంటి. మెయిన్ నేను అందరి కోసం కాదు, మా మరదలకి చెప్తున్నాను, కృష్ణ ఎలా ఉంది, నేను ఇంత ఎట్లా సర్దుకున్నాను ఏంటి అని నాకు నువ్వు కాల్ చేసి చెప్పు. ఇది కూడా చెప్పాలి మీకు, ఇక్కడ మ్యాట్ వేసాను. ఎందుకంటే ఎప్పుడన్నా మనం వంట చేసేటప్పుడు ఏమన్నా వాటర్ పడినా ఏమైనా చేసినా కూడా మళ్ళీ కాళ్ళు కూడా నొప్పులు ఉండవు. ఇట్లా మెత్తగా ఉంటుంది కదా, ఎప్పుడైనా హార్డ్ దాని మీద నుంచుంటే కాళ్ళు నొప్పులు వస్తాయి. ఇట్లా మెత్తగా స్పాంజ్ లాగా ఉన్న దాని మీద నుంచుంటే మనకి కాళ్ళు నొప్పులు రావు అనమాట. అందుకని నేను ఇది అమెజాన్ నుంచి తెప్పించాను. ఇంకేమున్నాయి అంతే అయిపోయి. ఫ్రిడ్జ్ అంటారా, ఫ్రిడ్జ్ కోసం స్పెషల్గా చేస్తాను అనమాట నేను. కానీ అమ్మ మెరుపు తీగ అన్నట్టుగా ఒకసారి చూసారా, అమ్మ మెరుపు తీగ ఫ్రిడ్జ్ గురించి నేను దీనికి సపరేట్ వీడియో చేస్తాను. ఎందుకంటే డబల్ డోర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న ఐటమ్స్ ని నేను సింగిల్ డోర్ లో 320 లీటర్స్ ఎట్లా సెట్ చేసుకున్నాను, ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది స్పెషల్లీ మా మరదలు కృష్ణతో షేర్ చేసుకుంటాను. ఇదండి ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను నేను. అంటే ఆర్గనైజేషన్ అనేది డిపెండ్స్ అండి, ఎవరి ఫుడ్ హ్యాబిట్స్ ని బట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అలవాట్లను బట్టి మనం ఆర్గనైజ్ చేసుకుంటాము. అది ఇప్పుడు నేను ఇట్లా చేసుకున్నానని చెప్పి అవతల వాళ్ళు ఇట్లా చేసుకోవాలని కాదు, మీ ఫుడ్ హ్యాబిట్స్ ని బట్టి మీ ఇంట్లో వాళ్ళ జనాలను బట్టి అదంతా డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళ దాన్ని బట్టి నేను ఇట్లా చేసుకున్నాను. నేను చాలా సాటిస్ఫాక్షన్ గానే ఉంటాను. ఎందుకంటే కొంచెం కూడా నాకు అటు ఇటు అయితే నాకు నచ్చదు అనమాట. ఏది ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి, ఎప్పుడు ఇట్లానే ఉండాలి. నాకు ఇలా ఆర్గనైజ్ చేసుకోవటంలో చాలా ఎంజాయ్ చేస్తాను అనమాట. నేను అసలు డే మొత్తంలో నేను ఇల్లుని ఇట్లా నీట్గా ఉంచుకోవటంలోనే 90% ఎంజాయ్మెంట్లో ఉంటాను. ఓకే అండి, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఎలా వెళ్తూనే ఉంటాను. సీ నెక్స్ట్ వీడియో, బాయ్.